దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచిన మాట చదువుకొని మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనం చదువుతున్నాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా, వారు గుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పింది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవానికి స్తోత్రాలు. నైనా చదువుబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వించి విరిచి నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపించిన ఆరాధనలోనైనా మాకు పరిశుద్ధాత్మ దేవ నడిపించిన అయా మీ కృప చేతనైనా మనం ఈ విధంగా నీ ఘట్టం వరకు నడిపించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. త్రియేక దేవాని పాదములకు స్తోత్రాలు. ప్రభు తిరిగి వెళుతుండగా తండ్రి, ఈ మాటను మాకు పంపించి మాతో అందరితో మీరే అయ్యా మాట్లాడి మాకు కావాల్సిన ఈ వాక్కును దయచేయండి, దీవించి ఆశీర్వదించండి. యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగము విషయాన్ని మనము గమనిస్తుంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఒక విషయము ఇక్కడ కనబడతా ఉంది. 46వ వచనం, వారు యెరికో పట్టణం నుండి వచ్చి ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, తిమ్మాయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి ఉండెను. ఈయన నజరుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేయుచు మొదలు పెట్టాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న విషయాన్ని మనం చాలాసార్లు విన్న పరిచయం ఉన్న వాక్య భాగమే. యెరికో నుండి యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నాడు. యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా అని చెప్తున్నాడు. వస్తున్నప్పుడు అక్కడ బర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు. ఈయన నజరుడైన యేసు అని వాడు విని, యేసు ప్రభుల వారు వస్తూ ఉన్నాడు. మరి ఆ దారుణ యేసు వస్తున్నాడని వాడి చెవున పడ్డది. ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభుల వారికి ఒక విషయమును, యేసు వస్తున్న నజరుడైన యేసు ప్రభుల వారి ఇక్కడి నుంచి వస్తున్నాడని విన్నాడు. ఆ విన్న తర్వాత అతడు చేస్తున్న కేకను మనము గమనించాలి. అక్కడ అంటున్నాడు, ఈయన నజరుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణింపమని కేకలు వేశాడు. యేసు వస్తున్నాడని విన్నాడు. నజరేయుడనే యేసు వస్తున్నాడని విన్నాడు. దావీదు కుమారుడు వస్తున్నాడని విన్నాడు. దావీదు కుమారుడు అన్నాడు, యేసు అని పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అతడు యేసు కోసం తెలుసుకున్న వ్యక్తి. యేసు కోసము అతడు ఆలోచన కలిగిన వ్యక్తి. యేసును గురించి తెలుసుకున్న వ్యక్తి. యేసును గురించి తెలుసుకోకపోతే అతడు దావీదు కుమారుడు అని పిలవలేడు.
దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎలా తెలుసు దావీదు కుమారుడని? దావీదు కుమారుడని ఎలా తెలుసు అంటే అతడు విన్నాడు. పాత నిబంధనలో దావీదు కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలువబడుతున్నాడు. దావీదు కుమారుడు యేసు మెస్సయ్య వస్తాడని పాత నిబంధనలు ఉన్నాయి. మెస్సయ్య వస్తున్నాడని ఆనాడు యూదులు చెప్పుకుంటున్నారు. వస్తాడు ఆయన మన కోసం వస్తాడని యూదులు చెప్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు వచ్చాడు, తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు, తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. కానీ చాలామంది యూదులు గ్రహించలేదు, యేసును గుర్తుపట్టలేదు. ఆయన రాజుగా వస్తాడు, బీదవాడిగా ఎలా ఉంటాడు? ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. అయ్యా, ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. ఆయన రాజుగా వస్తాడు కదా, రాజుగా వస్తాడు. ఇట్లా బీదవాడిగా ఎందుకు ఉంటాడు? కనుక నమ్మలేదు యూదులు. కానీ ఈ వ్యక్తి తెలుసుకున్నాడు, ఈయన మెస్సయ్య, ఇతడు దావీదు కుమారుడు అని తెలుసుకున్నాడు. అందుకని అతడు కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. దేవుని బిడ్డారా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. కనుక దావీదు కుమారుడని కేకలు వేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే సత్యం తెలుస్తుందో, ఎప్పుడు నిజం తెలుస్తుందో, నిజము తెలిసినప్పుడు మౌనంగా ఉండొద్దు అనే పాఠం ఇక్కడ నేర్చుకోవాలి. యేసు నిజమైన దేవుడని తెలిసినప్పుడు, చరిత్ర పురుషుడని తెలిసినప్పుడు, లేఖన పురుషుడని తెలిసినప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు, అప్పుడు మనము వెనకంజ వేయొద్దు. ఈయన నిజమైన దేవుడు, ఈయన మరణించి తిరిగి లేచినవాడు, లేఖనాలలో ఆధారాలు ఉన్నాయి, ఇతనే నిజమైన దేవుడు, చరిత్ర ఆధారాలు ఉన్నాయి, కల్పిత కథ కాదు అని యేసు కోసం తెలిసినప్పుడు అతడు వెనకంజ వేయొద్దు. నిజ దేవుణ్ణి వదులుకోవద్దు. చాలామంది నిజ దేవుడని తెలుసు, చరిత్ర పురుషుడని తెలుసు, లేఖన పురుషుడని తెలుసు, ఆధారాలు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలిసినా కూడా యేసు యుద్ధకు ఎందుకు రాలేకపోతా ఉన్నారు అంటే, యేసు మన దేశం వాడు కాదనే ఒక అహము చేత యేసుకు దూరం అయిపోయాడు. యేసు పరాయి దేవుడని దూరం అయిపోయాడు. యేసు ప్రభుల వారును నమ్మిన వాళ్ళంతా కూడా తక్కువ కులస్తులు గనక మేమందరం రాలేమని యేసుకు దూరం అవుతా ఉన్నారు. చాలా ప్రజలు యేసు నిజమైన దేవుడు అని అర్థమైన తర్వాత కూడా, ఈయన యజ్ఞ పురుషుడని అర్థమైన తర్వాత, అన్ని ఆధారాలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు దూరం అయిపోతూ ఉన్నారు అంటే, వాళ్ళ యొక్క మనస్సాక్షిని చంపుకొని అందులోనే కొనసాగుతూ ఉన్నారు. ఎందుకు? ఇప్పుడు మేము యేసుని నమ్ముకుంటే మాకేమైపోతుందంటే వాళ్ళ అహము దెబ్బతింటుందని దేవుడికి దూరంగా ఉన్నారు. కనుక దేవుని బిడ్డారా, సరైన కారణము లేకుండా యేసును ద్వేషిస్తున్నాం. యేసును నమ్ముకుంటే పాపానికి దూరం ఉండాలి. యేసును నమ్ముకుంటే చీకటి జీవితంగా జీవించవద్దు.
యేసుని నమ్ముకుంటే యథార్థత కలిగి ఉండాలి. యేసుని నమ్ముకుంటే అందరూ సమానమనే భావం కలుగుతుంది. యేసుని నమ్ముకుంటే కులం అనే ప్రసక్తి ఉండదు. యేసుని నమ్ముకుంటే ఎలాంటి వివక్ష ఉండదు. అందరిని ప్రేమించాలి. కులం అనే కట్టు బాట తెలుసుకొని అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ ఇష్టం లేక చాలామంది యేసుకు దూరంగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, కానీ ఈ వ్యక్తి యేసు అని విన్నప్పుడు ఇక కేకలు వేస్తున్నాడు. దావీదు కుమారుడా, మెస్సయ్యా అని కేకలు వేస్తున్నాడు. ఎప్పుడైతే కేకలు వేస్తూ ఉన్నాడో అప్పుడు అతన్ని చాలామంది బెదిరిస్తూ ఉన్నారు. చూడండి, దేవుని బిడ్డలారా, అక్కడ అంటా ఉన్నాడు, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేస్తున్నప్పుడు ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి. గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువ కేకలు వేసి, అందరూ ఊరుకో ఊరకుండము అని అనేకులు అతను అడ్డుపడుతూ ఉన్నారు. అనేకులు వారిని గద్దిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కానీ ఎంతమంది అడ్డొచ్చినా అతడు కేకలు మాత్రం మానలేదు. మరి ఎక్కువగా కేకలేశాడు. యేసు నిజమైన దేవుడని నీకు అర్థమైన తర్వాత నువ్వు ముందుకు అడుగేసినప్పుడు నిన్ను అడ్డగించేవారు చాలామంది ఎదురవుతారు. యేసు దేవుడని నీకు అర్థమైపోయింది, రక్షకుడని అర్థమైపోయింది, విమోచకుడని అర్థమైంది, బలి అయిన దేవుడని అర్థమైంది, ఆయన చిందించిన రక్తం ద్వారానే పాప విమోచన ఉంటుంది అని అర్థమైంది. రక్తం చిందించిన భగవంతుడు, ప్రాణం పెట్టినవాడు, మరణించి తిరిగి లేచినవాడు అని అర్థమైపోయింది. లేఖనాలను దేవుడు ఇతడే అని అర్థమైపోయింది. అప్పుడు నువ్వు ముందడుగు వేసి యేసు యొద్దకు వద్దామన్నప్పుడు అప్పటి వరకు నేను పట్టించుకోని వాళ్ళందరూ కూడా నిన్ను అడ్డగించడానికి వస్తారు. నీకు శత్రువులు అయిపోతారు. నీ ఊరు శత్రువులు అయిపోతారు. నీ ఊరు వారి శత్రువులు అవుతారు. నీ బంధువులు శత్రువులు అవుతారు. నీ ఇంటి వారే శత్రువులు అవుతారు. నమ్మొద్దు యేసును. పోవద్దు అక్కడికి, చర్చికి పోవద్దు, యేసును నమ్మొద్దు అని అడ్డంకులు పెడతారు, అడ్డొస్తారు. కులం తక్కువ దేవుడు పోవద్దంటారు, అమెరికా దేవుడు పోవద్దంటారు, పరాయి దేవుడు అంటారు. రకరకాల కారణాలు పెట్టి నేను అడ్డగిస్తాను. నువ్వేమైనా చేయి, పాపంలో బ్రతుకు, నువ్వు చెడు వ్యసనాలలో ఉండు, నువ్వేమైనా చెయ్యి, అప్పుడు నీ ఎదుకు ఎవరు రారు, నేను అడ్డగించాను. కానీ యేసును నమ్ముదామని ఎప్పుడైతే నిర్ణయించుకొని అడిగేస్తావో అప్పుడు అందరూ అడ్డొస్తారు. కానీ అడ్డంకులన్నీ తెంచుకొని మరి ఎక్కువ కేకలు వేసి దావీదు కుమారుడు మరి ఎక్కువ కేకలు వేసాడు ఇతడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఊరకుండుమని అనేకులు వారిని గద్దించుడు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువ కేకలు వేసి. దేవుని బిడ్డారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం మరొకటి, ఎంతమంది యేసు యొద్దకు నిన్ను అడ్డగిస్తూ పోవద్దు అని చెబుతున్నా నువ్వు ముందుకు సాగాలి. అడ్డంకులు తెంచుకొని వెళ్ళాలి. కులం అనే కట్టులు తెంచుకొని వెళ్ళాలి. బెదిరింపును ఎదిరించుకొని వెళ్ళాలి. వెలివేతలా వస్తాయి, దాన్ని ఎదిరించుకుంటూ వెళ్ళాలి. నేనెవరు యేసు యొద్దకు రమ్మని పొమ్మని స్వాగతించరు, సన్మానించరు, వద్దనేవారు ఎక్కువ. అయినా నువ్వు ముందుకెళ్ళాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే సాగాలి. దేవుని బిడ్డారా, ఆ విధంగా అతడు చెబుతూ మరి అన్నాడు,
ఎప్పుడైతే కేకలేస్తున్నాడో అప్పుడు యేసయ్య నిలిచాడు. యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా యేసయ్య చేస్తున్న కార్యం తెలుసా? ఎప్పుడైతే దేవా నన్ను కరుణించు, యేసయ్యా నాకు రక్షణ కావాలి, నేను పాపిని ప్రభువా, నా పాపముల కోసమే నువ్వు బలి అయినావు, పాపం తీసివేయడానికి ఈ లోకానికి వచ్చావు, ప్రత్యక్షమయ్యావు, పాపులని పిలవవచ్చనన్నావు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావు, దేవుని బిడ్డ, వారి వద్దకు యేసు వస్తాడు. అప్పుడు యేసు నిలిచాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నేను దాటేసుకొని కూడా ఆయన, నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఖచ్చితంగా నీ వద్దకు వస్తాడు, ఆగుతాడు, నిలుస్తాడు. నిన్ను దాటేసుకొని వెళ్ళిపోయేవాడు కాదు యేసు ప్రభు. నువ్వు పిలిచినప్పుడు నీ వద్దకు వస్తాడు ఆయన. అతడు నిలిచాడు యేసు ప్రభు. యేసు నిలిచి వాని పిలువుడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య పిలుస్తున్నాడు, వాని పిలువండి. యేసయ్య పిలిచాడు అతన్ని. దేవుని పిల్లలు, యేసు ప్రభుల వారు పిలిచాడు. ఈనాడు యేసు పిలిచినప్పుడు, యేసయ్య పిలిచాడండి. పిలిచినవాడు సామాన్యుడిగా, ఏదో చిన్న అధికారి కాదు. ఆయన విశ్వానికి చక్రవర్తి, సకల విశ్వ బ్రహ్మాండాన్ని తన నోటి మాట చేత కలిగజేసిన సర్వశక్తిమంతుడు, దేవాది దేవుడండి. ఆయన నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపు సామాన్యమైనది కాదు. ఆ పిలుపు నువ్వు విన్నప్పుడు ఇక నువ్వే పిలుపులకు భయపడన్న అవసరం లేదు. యేసయ్య పిలిచాడండి. ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి. యేసయ్య పిలిచాడు. ఆ పిలుపు ఎప్పుడైతే అతడు విన్నాడో ఇక ఎవరిని పట్టించుకోలేదు. కనుక దేవుని బిడ్డారా, యేసయ్య పిలిచాడు. పిలిచి వారు ఆ గుడ్డివాణిని పిలిచి అంటున్నారు, ధైర్యం తెచ్చుకొనము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. అప్పుడు అన్నారు అందరూ, ధైర్యం తెచ్చుకోవయ్యా, ఎవరి కోసం కేకలేస్తున్నావు, ఎవరి కోసం రోధిస్తున్నావు, ఎవరిని పిలిచావు నీవు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోయ్యా, ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోనము, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య పిలిచాడు. యేసయ్య పిలుపు ఉంటే చాలండి, మనం ఏమైనా చేయగలం. యేసయ్య పిలిచినప్పుడు ఇక మనం భయం ఎందుకు? యేసయ్యనే పిలుస్తున్నప్పుడు మనం భయపడని అవసరం లేదు. ఎవరికి భయపడదు, ఏ దానికి భయపడని అవసరం లేదు. యేసయ్య పిలిచినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. యేసయ్య పిలిచినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలండి. మన జీవితమును మార్చే దేవుడు మనం పిలుస్తున్నాడు. మనకు కావాల్సిన ప్రతి అక్కర తీర్చే దేవుడు మనం పిలుస్తున్నాడు. విశ్వానికి నిర్మాణకుడు మనం పిలుస్తున్నాడు. నిన్ను పుట్టించినవాడు, రక్షించినవాడు నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఏ విషయాల్లో కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు, భయపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు బాధగా ఉన్నావో ఇప్పుడు నువ్వు అన్ని విచారించిన అవసరం లేదు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, నీకోసం నిలిచాడు ఆయన, నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు అడిగాడు, ఆయనని పిలిచి ధైర్యం తెచ్చుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఆయన లెమ్మని వారితో చెప్పాడు, లేవు బాబు, నువ్వు లేవు, యేసయ్య పిలుస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చాడు. తన పాత జీవితాన్ని పాడేశాడు.
యేసయ్య పిలిచినప్పుడు పాత జీవితం అంతా పారవేసి యేసయ్య యొద్దకు వచ్చేసాడు. దేవుని పిల్లరా, యేసు పిలిచి అడుగుతున్నాడు, నీకేం కావాలో అన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 32వ వచనం. యేసు నిలిచి వారిని పిలిచి, నేను నీకు ఏమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా మా కన్నులు తెరువమని అనేది. కాబట్టి యేసు కనికరపడి వారిని కన్నులు ముట్టాడు. వెంటనే వారి దృష్టి నుండి ఆయనను వెంటబెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, నీకేం కావాలని అడుగుతున్నాడు. దేవుడు మనను అవసరం అనేది ఏదో అడుగుతా ఉన్నాడు. నీకు ఏది అవసరమో చెప్పు. అప్పుడు మనము దేవుని సన్నిధిలో మనం దేవుని అడగగలిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడై ఉన్నాడు. లూకా సువార్తలో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. లూకా సువార్త 18వ అధ్యాయము ఒక మాట చూద్దాం. 18వ అధ్యాయంలో 18:41 అంటాడు, వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని ఆయన అడిగాడు. నీకేమి చేయగోరుచున్నానని ఆయన అడగగా వాడు అంటాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నాను. దేవుడు మనల్ని అడిగినప్పుడు మనకు అవసరం ఉన్నది మనం అడగాలి. ఏది అవసరమో మనం తెలుసుకునే జ్ఞానం మనం కలిగి ఉండాలి. అతడు నాకు చూపు కావాలని అడిగాడు. వెంటనే వాడు చూపు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డారా, చూపు పొందిన తర్వాత అతడు మరొక విషయం చేశాడు. నల్లపెంపుడు వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనని వెంబడించును. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రం చేసి, అతడు ఎప్పుడైతే స్వస్థత పొంది చూపు పొందాడో అతడు చేసిన పని ఏంటో తెలుసా? యేసుని వెంబడించాడు. దేవుని బిడ్డారా, మనము దేవుని పిలిచినప్పుడు, దేవుడు మనకు వరమునిచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వాదం తీసుకొని దేవునికి దూరం కావడం కాదు. ఆశీర్వాదం పొందిన తర్వాత, దేవుని దీవెన పొందిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రయోజనకరంగా మనం ఉండాలి. దేవుని దీవెన పొందిన తర్వాత, దేవుని చేత దీవించబడిన తర్వాత దేవునికి దూరం కావడం కాదు, నువ్వు దేవుని వెంబడించేవాడిగా ఉండాలి. అతడు చేసిన పని అది. ఆయనను వెంబడించను. అతడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనని వెంబడించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము దేవుని సన్నిధిలో మనం పొందిన తర్వాత మనం దేవుని దూరం కావడం కాదు, మనము దేవుని వెంబడించాలి. దేవునిలో మనం ముందుకు సాగాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనము ధైర్యము తెచ్చుకుందాం. యేసయ్య మనతో ఉన్నాడు. యేసు మనను పిలుస్తున్నాడు. యేసయ్య మాట చాలండి. యేసయ్య మాట మనకు చాలు. అది మనం బ్రతికిస్తుంది, ఏమైనా చేస్తుంది, ఎంత గొప్ప కార్యమైనా చేస్తుంది. ఆయన మాట కావాలి, ఆయన కనికరం కావాలి, ఆయన కనికరం మనకు కావాలి, ఆయన మాట కావాలి. ఆయన మాట వచ్చిందంటే చాలు, మనం నిజంగా అద్భుతము చూస్తాము. ఆయన మాట మనకు వచ్చినప్పుడు ఇక మనం భయపడని అవసరం లేదు. యేసయ్య మాట మనకు రావాలంటే, యేసయ్య మాట వచ్చేంత వరకు కేక ఆపకూడదు. కేక వేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తుండాలి. నువ్వు దర్శించాలి, దీవించాలి, నన్ను స్వస్థపరచాలి, నన్ను ఆశీర్వించాలి, నన్ను బలపరచాలి, నన్ను వాడుకోవాలి, నన్ను దీవించాలి, నీకోసం బ్రతకాలని కేక ఆపకూడదు. అసలు కేక ఆపలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అన్నాడు. అడ్డొచ్చినా మరి ఎక్కువ కేకలేశాడు.
పిలుపు వచ్చేంత వరకు మనం కేకాపకుండా మొరపెడుతూ దేవుని ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు పిలుస్తాడు. దేవుడు దర్శించే దినం ఒకటి ఉంటుంది. ఆయన మాట వస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా గొప్ప కార్యాలు చూస్తాం. దేవుని ఇటు కృప మనం పొంది దేవుని కోసం సాక్షులమై ఉంటుంది కాక దేవుడి మాట దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమతండ్రి యేసయ్యా మీకు ప్రార్థన వస్తాం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. ప్రభువా నీ పిలుపు వచ్చినప్పుడు అయ్యా నాయన ఏ విషయంలోనైనా మేము దిగులు పడని అవసరం లేదు. నీ మాటని సమస్తము జరిగిస్తాం. నీ మాటనే సమస్తం నెరవేరుస్తున్నాం. నీ మాట మాకు ధైర్యం పుట్టిస్తాం. అయ్యా నీకు వందనాలు. నీ మాటకు లోబడి నీ మాటలో ఉన్న గొప్ప ఆశీర్వాదము అయ్యా మేము అందరము ప్రభు విన్నవారందరూ పొందినట్లు కృప చూపించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమె దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సమస్యలు కూడా ఉన్న మనకు కూడా పొందున్నాడు. సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.